కాపాడి సంరక్షించి నడిపించమని ఈ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన దేవుని దీవెన ఈ మాసం బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకున్న బిడ్డలకు తోడు సంరక్షించుగా. ఆయన ముందర ప్రోగులా నయ్యవి మనకెందు మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ చిన్న బ్రడ్ను కావలసిన దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. సర్వ సృష్టికర్తైన యెహోవా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వమానవాళి రక్షణార్థమై నరావతారుడై జన్మించి మీ విలువైన రక్తమును చిందించి ప్రాణం అర్పించినటువంటి రక్షణకర్త అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దురాత్మ శోధన గురవుతున్నటువంటి సర్వమానవాళిని ఆదరించడానికి విచ్చేసినటువంటి ఆదరణకర్త అయిన పవిత్రాత్మ దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. త్రియేక దేవ, మీకు ఆరాధన, స్తుతి, స్తోత్ర నమస్కారములు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాలంలో మీ పవిత్రముల చిన్న మందగా మేమంతా వచ్చేది మీ ప్రియబిడ్డలు రత్నకుమారిని ప్రమీలను దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన గృహం బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయినా ఎంతోమందికి లేనటువంటి ఈ భాగ్యాన్ని ఈ బిడ్డలకు మీరు దయచేసినందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇది మీరు కట్టించిన గృహము కనుక ఇది మీకు అర్పిస్తూ మీ దివ్య సన్నిధిని ఈ గృహంలో స్థిరపరుస్తూ మీకు మీ అందు విశ్వాసం ఉన్న బిడ్డలకు మీకు ఒక పవిత్ర నామనకు మహిమ ఘనత బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహముగా ఈ గృహమును ఆశీర్వదించమని ఈ యొక్క రూమ్లో మీ ప్రియ బిడ్డలను సంతోషంతో సమాధానంతో అనేక మంది సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వారి కుటుంబం కావాల్సిన శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక సహాయం ప్రసాదింపచేస్తూ అనేక మంది బిడ్డలుగా సహకరించేటువంటి దాన ధర్మము చేసేటువంటి పవిత్ర కుటుంబ సభ్యులుగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిలించమని కూడినట్టు మా అందరి యొక్క ప్రార్థన ఆలకించి మీరే మహిమను ఘనతను పొందులాగా మీ పవిత్రంలో కూడినట్టు మమ్మందరినీ మహిమ గురించి గణపరిచి ఆశీర్వదించి వర్ధిలించమని మా ప్రభువును రక్షకుడిని యేసునాథుని యొక్క పవిత్ర నామమును బట్టి మిక్కిలి మీనంతో ప్రతిమాలు వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రి, కుమార, రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి, మహా గొప్ప దేవ, ఈ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన హెచ్చించిన నామములో ఈ రీతిగా ఉదయకాల సమయంలో మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ఆధిక్యకే వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఈ రక్తంలో తెచ్చుకున్నాను ప్రభువా, కడిగి శుద్ధి చేయండి. యోగ్యమైన రీతిలో ఈ సన్నిధిలో కలుపులాగా కృపదయ చేయండి. మహాగుణుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు, అడుగు వాటికి కంటే ఊహించి వాటికి హెచ్చుగా దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు ప్రభువా, ఇంకే వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమైన వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, మరి అక్కపక్షంగా, బావగారి పక్షంగా మీరు చేసినట్టు కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
తండ్రి గొప్ప దేవుడు ప్రభువా. మరి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయడానికి శక్తి దేవుడుగా మరి అక్క బాగా పక్షం చూపిస్తూ వచ్చారు. మనం ఆచరిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా ప్రభా ఈ కిచెన్ ని ప్రభా మీ రక్త పోషణ తెచ్చుకున్నాం తండ్రి. మీ రక్తంతో కాడికి శుద్ధి చేయండి ప్రభా. ఈ కిచెన్ లో ఉన్న సమయం అంతట్లో వంట పరిస్థితుల్లో తండ్రి గ్యాస్ ఆపరేషన్ అన్నింటిలో కూడా మీ కాపుదలను మీ భద్రతను దయచేయండి. ఏ విధంగా ప్రమాద ఆపదలు గురి కాకుండా మీ ప్రభుత్వం మీ కాపుదల భద్రతతో నింపి మీరే మహిమని తండ్రి ఈ యొక్క కిచెన్ ని మీ రక్త పోషణ తెచ్చుకునగా సమస్త మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ మా ప్రభుత్వం తప్పులు కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. గృహప్రవేశం అంతా శుభం కలుగాక. శ్రీమతి రాజశేఖర్ ప్రేమతో అన్నగారికి ఇది ఈ చెల్లెలు అన్నమాట. అన్న వదిలినకు నమస్కారం. ప్రేమతో చెల్లి జయప్రభారావు అమెరికా. శ్రీమతి శ్రీ అన్న వదినలకు తమ్ముడు కాంతారావు అంటే చిన్నబాబు అన్నమాట. ఢిల్లీ నుండి నూతన గృహప్రవేశంలో శుభాముఖులుగా. సృష్టించినాయనది సత్యుని హస్తమి భువి చేసెన్. ఆ
యేసురత్నం గారిని ఆశీర్వదించి మీరు ఇచ్చినటువంటి ప్రథమ సంతానముగా రత్నకుమార్ గారు అయ్యా ఆయనను దీవించి ఈ కుమార్తె ప్రమీల గారిని వారి జీవితంలో ప్రవేశపెట్టి మీ ఆశీర్వాద ఫలాలతో కుమారుని కుమార్తెను వారికి బహుమానాలుగా ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ఈ విధంగా వర్ధలు చేసి ఆయన ఇదిగో వారు నివసించినటువంటి ఈ ప్రాంతంలోనే ఒక సుందరమైనటువంటి ఇంటిని నిర్మాణం చేసుకోవడానికి ఆనాటి దినాల్లో మీ నామమును ప్రార్థించగా ఆయన కార్యం జరిగించారు. మీరు కుటుంబానికి చక్కని వర్తమానం మీరు అందించి ఆయన కాగల కార్యములన్నీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించుకోవాలని అయ్యా మరి సన్నిధికి రానున్నటువంటి సంఘమందరినీ కూడా మీరే తోడుకొని వచ్చి ఆయన అందరూ కూడా ఈ సంతోషంలో పాల్గొంపులు పొందే ధన్యత భాగ్యం మీ కృప ద్వారా మీ ప్రేమ ద్వారా అందరికీ మరి యేసుక్రీస్తు వారి నామంలో ఇక్కడ జరిగే సమస్తము కూడా మీ చిత్తం జరిగించమని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనం యేసయ్యా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ మాటలు అని చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మనం విశ్వాసం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టిగల తండ్రైన దేవుని నమస్కారం. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ నా గర్భమున నింపబడి కన్యక మనకి పుట్టి పొద్దున
శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోనికి చనిపోయిన వాళ్ళ నుండి మూడొందలు లేచి పరలోకానికి సర్వశక్తిగల తండ్రైన దేవుని కుడి చేతున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయగా నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవము వల్లవని నమ్ముతున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలబడి మనందరము యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు పల్లె చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకము గుత్తదారుడును ధనవంతుడైనను జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకూడను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానని ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు ఈ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా కనుగొనికొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము వీధులకు ఇచ్చుచున్నాను. నేనెవరిని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతుల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడై ఎందుకనగా నేడు ఈ ఇంట రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. వందనాలండి. ఈ సాక్ష్యం చెప్పడానికి మమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రేమించి ఇంతవరకు నడిపించినందుకు దేవునికి దేవాలయ జీవులకి వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ కూడి ఉన్న దైవజనులకు, పెద్దలకు, మా బంధుమిత్రులకు, మా రక్త సంబంధులకు, మా సంఘస్థులకు అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ గృహం నిర్మించడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడు. మేమైతే ఉన్న గృహము పడిపోతుంది, ఇంకా కొన్ని రోజుల నుంచి పడిపోతుందేమో, ఏం చేయాలని మేము అడిగే కానీ దేవుడు ఆయన గృహలో ఎప్పుడు నిర్ణయించబడిందో మనకు తెలియదు కనుక ప్రతిదానికి సమయం ఉన్నది కనుక మాకు ఇప్పుడు దేవుడు అనుగ్రహించాడండి. మమ్మల్ని, మా బిడ్డల్ని, మరి మా రక్త సంబంధితుల్ని, మా మామయ్య బంధువుల్ని, ప్రతి ఒక్కరిని కూడా అందరూ సమాధానంతో జీవించే కృపను దేవుడు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందలాలు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నామని. ఈ సంఘంలో కూడా కూడి వచ్చినందుకు ఈ గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకొచ్చున్నామండి. మా ఇంటి తరఫున, మా కుటుంబం తరఫున, మా కుమార్తె, మా అల్లుడు గారు, మా మనవడు, మా కుమారుడు, కోడలు, మనవరాలు అందరి తరఫున మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నామండి.
అందరికైనా వందనాలండి. నేను ఇల్లు కడదామని అనుకోలేదు. చర్చి కట్టడం మొదలెట్టినప్పుడు నేను నాకు ఇంటి కావాలి లేదా అది మాట నెరవేరింది. అదే కట్టడం మొదలెట్టాను. అంటే ఇల్లు కడతామని కూడా మేము అనుకోలేదు. దేవుడు ఇది దేవుని ఎన్నోగా దేవునికి స్తోత్రం. చేసిన మేలుకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. దేవుని ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. దేవుని కృప అంత ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉంటుంది. మన మధ్యన అతిథులైనటువంటి బిడ్డలు ఉన్నారు. వారు శుభవచనాలు మనకు తెలియపరిచే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పాదములకు వందనములు, స్తోత్రములు. మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనములు. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో ఉంచాలైనా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవుడు ప్రభా, ఇదిగో ఈ రోజు ఎంతో సుదినమనైనా ప్రభా, ఇక్కడికి నా తండ్రి మరి తమ్ముడిని తెలియని అతిగారిని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి నూతనమైన కృపాన్ని బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, వారికి ఇచ్చినటువంటి ప్రేమ బహుమానములు, సంగీత భార్య సంధ్య తన భర్త తన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించినందుకు కూడా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి ప్రభా, ఇప్పుడు పవన తండ్రి కట్టట ప్రభా, వేరేవారైతే కట్టించేవాడు నీవేనాయనా. కనుక నా తండ్రి గృహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నా ప్రభా, నిరాటంకంగా నా తండ్రి పరివారంలో నీ ఆత్మనిచ్చిన ప్రభా, సకాలంలో గృహం నిర్మించావు నాయన. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ గృహంలో బిడ్డలు నివాసం చేస్తూ ఉండగా నా తండ్రి ఎటువంటి అనారోగ్యాలు దొరకకుండా పరిపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆశీర్వాదాలు ప్రోగరించండి ప్రభా. బిడ్డల జీవితకాలం అంతట్లో కూడా తండ్రి నీ కృపావరాలు ఈ బిడ్డలపై వెంట ఉండేలాగా ప్రభు దయచేయవలసిందని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా జీవించి ఆశీర్వాదించుకొని బిడ్డలను కూడా ప్రభావ ఎంతో అపాయాల నుండి అనారోగ్యాల నుండి శరీర ఆపదల నుండి కాచి కాపాడి సంరక్షించడం నీ కొందరు స్తోత్రములు. నూతన బిడ్డలు బలపరిచి మంచి ఆరోగ్యాలు ప్రసాదించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు వచ్చిన డాక్టర్ కుమార్ కుటుంబం యొక్క బంధుమిత్రులకు ప్రత్యేకమైన ఇచ్చినటువంటి అనుకూలమైన నూతన గృహాన్ని దేవుడు వారికి దయచేసి అనుకూలంగా అందమైనగా కట్టించినందుకు రత్న కుమార్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక సందీప్ కెనడా నుంచి ఇందాక విషెస్ పంపించాడు. సంజయ్ ఇక్కడే ఉంది. సెలవులో తప్పనిసరిగా మా ఇంటికి వెళ్ళి ఉండాలి అనిపించేటట్టుగా ఈ గృహాన్ని నిర్మించిన డాక్టర్ కుమార్ని, చెల్లి ప్రమేయ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తూ I pray the God Almighty to show His choicest blessings of health, happiness, peace and comfort on this new house and family of Dr. Kumar. Thank you very much. శుభాలు తెలియపరిచారు. ఇంటికి అద్దాన్ని చాలా మంచి ఆశీర్వాదాలు దేవుని కృప వల్ల మరి ఆయన నుంచి వచ్చిన మాటలు దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాం. మరి అదేవిధముగా మన సెక్రటరీ గారు తదుపరిగా మరొక సహోదరులుగా ప్రేమానందం గారిని మరి వారు కూడా మరి వారి శుభాలు తెలియపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రయ్య గారికి, అలాగే సంఘాన్ని నడిపిస్తున్న కృష్ణయ్య గారికి, అలాగే మన మధ్య సంఘ సెక్రటరీ గారికి, అలాగే కూడా వచ్చిన విశ్వాసులకి, మా యొక్క రెండవ చెల్లి భర్త రత్న కుమార్ అండ్ ప్రమిళ వారి యొక్క కుటుంబాలనగా పాలపత్తి వారి కుటుంబాలందరికీ మా తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను.
రవిల్ కుమారి మా రెండో చెల్లి పెద్ద చెల్లి మధుర కుమారి, ఆయన భర్త లాజరస్ గారు ఇక్కడే ఉన్నారు, రిటైర్డ్ టీచర్. రవిల్ కుమార్ గారి గురించి చెప్పగలే మీ అందరికీ తెలుసు కనుక సంఘానికి ఉన్నాను. ఈ ఇల్లు కట్టాలని వారికి ఆలోచన లేదు. ఇందాక మా రవిల్ కుమార్ మా బావగారు అన్నట్టుగా ఆలోచన తెలియదు. చాలా కాలము ఆ ఇంట్లోనే వాళ్ళు జీవించారు. చాలామంది అన్నారు మాతో పాటు, ఏంటి ఇలాగా ఇంత స్థలం పెట్టుకొని ఇల్లు కట్టట్లేదు. నాకు ఇష్టం లేదండి, ఇందులోనే ఉంటాను, ఇక్కడే మా అమ్మ నాన్న నిర్మించింది. కరెక్టే, తల్లిదండ్రులు జీవించిన యొక్క గృహంలో జీవించడం అదృష్టమే. అక్కడ వాళ్ళతో పాటు జీవించాడు కనుక ఆ కోరిక ఉంటుంది. అది నెరవేరకుంటే అది పాతది కనుక కట్టాలన్న ఆలోచన ఆయనకి ఉన్నప్పటికీ ఎందుకు లేదు, ఇది సరిపోతుంది నాకు అని పెట్టుకుంటూ వెళ్ళేవారు. వాస్తవంగా ఈ గృహం నిర్మింపడం అన్నదంటే తన కుమార్తె కుమారుడి పెళ్లికి ముందే ఆయన ఇల్లు కట్టవలసి ఉన్నది. కట్టినట్లయితే ఇంకా ఎంతో సంతోషంగా ఆనందంగా బిడ్డలతో వాళ్ళు చాలా జీవితం గడిపేవారు. ఇప్పుడు ఆ జీవితం గడపాలంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు. వాక్యం చెప్తుంది, ఒక దినం నువ్వు మిస్ అయ్యేవండి, మళ్ళీ ఆ దినానికి తిరిగి రాదు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసంలో తిరిగి అయితే అది రాదు. అది మనకు తిరిగి రాదు కనుకే ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడని వాక్యమే చెప్తుంది. ఎప్పుడైతే మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో మన యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మన గర్భఫలం కూడా ఆనందంగా సంతోషంగానే ఉంటుంది. అందరూ కలిసి ఉండటం, కలిసి తినడము, కలిసి ఉండటం. ఈ భోజన పొక్కల చుట్టూ ఈ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే ఎప్పుడు ఉంటాము? ఆ గృహం ఉన్నప్పుడు, ఆ భోజన బల్ల ఉన్నప్పుడు, అక్కడ కూర్చుని మనము దేవుని యొక్క మాటలు వింటూ, ఎందుకంటే నేనే నిజమైన ద్రాక్షావల్ని అని చెప్పి చేస్తున్న క్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం అక్కడ గడపాలి జీవితాలు. అది దేవుని గృహం అవుతుంది. అంతేగాని మన సొంత ఆలోచనలతో దేన్ని మనం నిర్మించలేము. ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏమంటామంటే నేనే కట్టాను, నేను సంపాదించాను, నేను చేశాను, నేనే ఇది అంతా చేశాను అనుకుంటాను. ఇదంతా వ్యర్థమే అని చెప్తా ఉంది. అందుకని అన్నాడు, ప్రసంగి చెప్తుంటాడు, దుర్దినాలు రాకముందే దేవుని జ్ఞాపకం చేసుకోను. నీకు దుర్దినాలు వచ్చిన తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అది మళ్ళీ నీకు తిరిగి రాదు. నీ వృద్ధాప్యం వచ్చేసింది, నీ యవన దశ మనకి తిరిగి రాదు. యవన దశలు ఏది చేయాలో అది చెయ్యాలి. ఇద్దరు కవల పిల్లలు, ఆ సమయంలో వాళ్ళని పెంచాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ అన్ని బాధలు కూడా మా అమ్మగారి దగ్గరుండి ఆమె అనుభవించి వాళ్ళని ఒక అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఎంతో ఆమె కష్టపడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధాప్యంలో మా అమ్మకి నాన్నకి కూడా రత్నకుమారు, అలాగే మా చిన్న చెల్లి ప్రమిళ్ కుమారి ఎంతో తోడుగా ఉండి వాళ్ళని కాపాడుతూ వచ్చారు. ఎందుకంటే దాని యొక్క కృతజ్ఞత, అది కృతజ్ఞత ఫలము. అది మనం కోరుకుంటే రాదో, మనం అనుకుంటే జరగదు, దేవుడే ఇస్తాడు అది. అలాంటి యొక్క ఫలాలు వాళ్ళు పొందుకున్నారు కనుక ఈ యొక్క వృద్ధాప్యంలో ఈ గృహమందు వారి బిడ్డలతోనూ వాళ్ళ యొక్క బిడ్డలతో సంతోషం గడపాలి. కానీ కుమారుడు చూస్తే ఎక్కడో అమెరికాలో ఉన్నాడో, అక్కడ ఉండిపోయాడు ఉద్యోగంలో. ఏ శుభకార్యానికి వస్తారో రారో తెలియదు. కానీ వాళ్ళకు తోడుగా ఉండాలంటే ఇక్కడ చుట్టూ ఉన్న వారి యొక్క బంధువర్గము, రక్త సంబంధికులు, సహోదరులే వాళ్ళకు తోడు. ఇది దేవుడే చెప్తున్నాడు, సహోదర ప్రేమ కలిగి జీవించమన్నాడు. అది ప్రేమ కలిగి జీవించడం అంటే ఆ గృహంలో నువ్వు మోకరించినప్పుడు నీ సహోదరి గుర్తు రావాలి, నీ సహోదరుడు గుర్తు రావాలి. ఆ విధంగా గృహం ఉండాలి. అప్పుడే ఆ గృహం దేవుని యందు నిర్మింపబడ్డ గృహము. ఆ యొక్క ఆలోచన లేకుండా, ఆ ప్రార్థన లేకుండా, ఆ మోకాళ్ళ అనుభవం లేకుండా నువ్వు జీవించినట్లయితే ఆ దేవునితో నిర్మింపబడ్డ గృహం ఎన్నటికీ కానే కాదు. దేవుడు గృహం ఎందుకు నిర్మిస్తున్నానంటే నన్ను ఆరాధించుకోండి, మీ హృదయంలో నేనున్నాను, మీ హృదయంలో నా స్థానం ఉంది, నాకు తెలుసు. నీ హృదయమే నా దేవాలయం అంటున్నాను. అయినా నువ్వు ఎక్కడైతే నిలుస్తావు అదంతా నా దేవాలయమే అని చెప్తున్నాడు. మరి ఈ సమయంలో ఇంత పెద్ద గృహం నిర్మించుకున్నారు. దీంట్లో సంతోషంగా ఆనందంగా గడపాలంటే మేము కూడా, అంటే మా చెల్లి యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అక్కగా సంతానం కానీ వాళ్ళందరం వచ్చి ఎప్పుడన్నా ఏదన్నా శుభకార్యానికే కాకుండా మరి ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుని దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ గడిపినట్లయితే ఇది నిజంగా దేవుడి ద్వారా నిర్మింపబడ్డ గృహంగానే ఉంటుంది. లేకపోతే ఇది అన్య గృహం అయిపోతుంది. కట్టుకున్నప్పుడు ఎక్కడుంటారో ఎవరుండో తెలియదు. ఇప్పుడు ఇంత గృహంలో మేము అందరం వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళు ఏ రూమ్లో ఉంటారో కనపడరు కూడా. ఎవరో వచ్చి గేటు కొట్టినా తలుపు తీయటానికి కష్టం.
అలా ఉండకూడదు. అంటే నేను అనేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, తప్పకుండా రాకపోకలు ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆ ప్రేమను రుజువు చేసుకోవటానికి కలుచుకోవాలి. అప్పుడే మన ఆత్మ దేవునికి సమర్పింపబడుతుంది. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆత్మలకు వస్తాడు, నన్ను సరిచేస్తాడు, నాకు ప్రేమ పుట్టిస్తాడు, నన్ను ఈ లోకంలో నా సహోదరులతో కలిసి నేను జీవించడానికి మంచి కృప ఇస్తాడని మనం నమ్మినట్లయితే జరుగుతుంది. అది నమ్మకం లేనట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలీదు. ఉన్నన్ని రోజులను సంతోషంగా దేవుడిని ఆరాధించడానికి ఒక గృహం కావాలి కనుక ఇంత మంచి గృహాన్ని దేవుడు ఏర్పరిచినప్పుడు ఈ గృహంలో నీకు ఏదన్నా సంతోషం ఏదైనా కలిగినప్పుడు 10 మందిని పిలుచుకోవాలి. సహోదరులకి ఫోన్ చేసుకోవాలి. ఫోన్ చేసి ఇలాగ నేను సంతోషంగా ప్రార్థన పెట్టించుకుంటున్నాను, నా ప్రార్థనలో నా గృహంలోకి మీరు రావాలి అని పిలుచుకున్నప్పుడే అది దేవుని గృహంగా ఉంటుంది, సంతోషంగా అది సహోదర ప్రేమ కలిగిన గృహంగా ఉంటుంది. అలాంటి గృహంలోనే మనం నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైన మనస్తత్వం కలిగి నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని సంపాదించినా ఏది మనకు కూడా రాదు. మనం ఎన్ని వదిలి వెళ్ళిపోతాం. అందరికీ తెలిసి ఎంత పెద్ద గృహాన్ని సంపాదించినా ఏది మనకు కూడా రాదు. ఎవరుంటారో తెలియదు. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ గృహంలో ఎవరుంటారని తెలియదు. అది దాన్ని గుర్తుపెట్టుకోకూడదు. నేను ఉన్నంతకాలము నా ప్రభు సన్నిధిలో ఉంటున్నాను, నా ప్రభు ఇక్కడ ఉన్నాడు, నా ప్రభు సన్నిధిలో నా కుటుంబము నేను కలిసి ఆరాధించినప్పుడే, ఆయన వాక్యానుసారంగా నేను జీవించినప్పుడే ఇది దేవుని యొక్క గృహంగా నిర్మింపబడుతుంది, కానీ మరొకటి కాదు. అప్పుడు నేను ఆశీర్వాదం పొందిన వాడినైతే నా శరీర బలహీనతలన్నీ పోతాయి, నాకు రోగాలు రావు, నాకు వ్యాధులు రావు, దుష్ట ఆలోచనలు రావు, సైతాను యొక్క శోధన అంటే చుట్టుపక్కల ఎవరు నీకు శత్రువులు ఉండరు, అందరూ ప్రేమింపబడేవారుగా ఉంటారు. ఎప్పుడు ఆ దేవుని గృహం అని చెప్పి నీవు నిమ్మి మోకరించి ప్రార్థించి విశ్వాసంతో నీ సహోదరులతో కలిసి జీవించినప్పుడే ఉంటుంది అది. అలాంటి యొక్క జీవితము మా బావకి మా చెల్లికి ఈనాటికి దేవుడు పూర్తి చేశాడు. వారి జీవితం తక్కువే, ఎంత ఉంటుందో తెలియదు. ఆఖరికి రిటైర్మెంట్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. కానీ ఈ కొద్ది నాణాలన్న వారు ఇంకా వారికి ఎలాగా కుమారుడు ఫ్యామిలీ అంతా పిలుచుకుని ప్రార్థన చేసుకోవటానికి వారికి సమయం కుదరదు. అలాగే కూతురు ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఏదైనా శుభకార్యానికి రావచ్చు. కానీ వారికి ఉన్నది ఒకటే ఒకటి, ఇంకెవరంటే చుట్టుపక్కల ఉన్నవారు, అంటే సహోదరులు కానీ వాళ్ళ మరిదుల కుటుంబాలు కానీ వాళ్ళ యొక్క వేరే కుటుంబాలు కానీ సహోదరులు, వాళ్ళ ద్వారా కన్నా వాళ్ళు ఈ గృహంలో సంతోషంగా దేవుని ఆరాధించడానికి ఈ గృహం ఉపయోగపడుతుందని, ఆ గృహం ద్వారా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి కరుణించి ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాలతో ఉంచి జీవించినంతకాలము తన యొక్క కృపాశీర్వాదాలతో నింపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, వేదిక మీద ఉన్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారు మనకు శుభాలు అందించారు. అంటే ఆయన రెవరెండ్ అని మాకు తెలియక ఆ పేరుతో పిలవలేకపోయాం, అన్యథా భావించొద్దండి అయ్య గారు. ఎంత సాఫ్ట్గా సంజీవరావు గారు సాఫ్ట్గా చెప్పారు. రెండవసారి చెప్పిన ఆయన మిలిటరీ అయినా తోటాలు పీల్చినట్టే సూటిగా ఏదైనా దేవుని చిత్తాన మనం మసులుకోగలిగినప్పుడే ఎక్కడైనా ఆశీర్వాదాలు క్షేమం అనేది కలుగుతుంది. అది నీ ఇంట నీ లోగిల్లో ఎక్కడైనా సరే ఆయన కృప ద్వారా జరుగుతుంది. మరి అదేవిధముగా ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ గారు వారు కూడా శుభాలు అందించాలని ప్రేమతో వారిని కోరుతున్నాను. నామమున కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు కీర్తన 128 వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. కీర్తన గ్రంథము 128 4వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరముల పరమ తండ్రి, మహా గొప్ప దేవా, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన హెచ్చించబడిన నామములో ఈ రీతిగా ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠ చేయడానికి మరి రత్నకుమార్ బావగారిని బట్టి అక్కను బట్టి మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ఆధిక్యతకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎంతో గొప్ప దేవుడు ఇచ్చిన ఆధిక్యతకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క కూడికను కలిగి ఉండడానికి కూడా మీరు చూపించిన మహా గొప్ప కృపకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మరి అక్కని భావన బట్టి తండ్రి 2 మాటలు నేను కూడా మరి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మీరే కృప చూపించమని తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలామందికి నా పేరు తెలియదని ఎందుకంటున్నానంటే ఎక్కువగా ఉన్నది హైదరాబాద్లో, అందువల్ల ఎక్కువ మంది తెలియదు. నా పేరు రాజీవ్ కుమార్. నేను రత్నకుమార్ బావ గారికి పెళ్ళైన దగ్గర నుంచి
మరి ఇప్పటి వరకు దానికంటే ముందు మా చిన్నక్కతోటి నాకే ఎక్కువ అటాచ్మెంట్. ఎందుకంటే మేము భీమవరంలో వచ్చింది 1972లో వచ్చాం, మహాదేవపట్నం గ్రామం నుంచి. అప్పటి నుంచి కూడా మరి అక్కకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను అక్క కలిసే ఉన్నాం. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మరి ఈ రీతిగా మరి అక్క కుటుంబ పక్షంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నిజంగా ఎంతైనా దేవునికి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన సొంత సమయంలో యెహోవా మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఆయన భయభక్తులు కలవారేడని వాక్యం ద్వారా మనం చూస్తూ వచ్చాం. కనుక మరి బావగారిని బట్టి అక్కను బట్టి వారిచ్చిన మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ గొప్ప మరి గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ గృహం ద్వారా ఆయన నామం మహింపరచబడాలి, ఈ గృహానికి వచ్చిన వారందరూ కూడా మరి సత్యదేవుడిని ఎరిగి ఆ రీతిగా దేవుని మహింపరచడానికి ఈ గృహము ఎంతో ఉన్నతంగా మరి ఈ గృహాన్ని నడిపిస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతకి వందనాలు చెల్లిస్తూ, దైవజనులు మరి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క నా చిన్న మాటలు ముగిస్తున్నాను. రత్నకుమార్ గారికి బావగారుల మీద, బావమర్దుల మీద ప్రభునామంలో రత్నకుమార్ ప్రమీల గారు నిర్మించుకున్నటువంటి ఈ గృహ ప్రవేశానికి విచ్చేసినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి అభిషక్తులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేను రత్నకుమార్ యొక్క తోడలుడిని, అంటే ఆయన భార్య యొక్క అక్క భర్తను. మాది స్వగ్రామం మహాదేవపట్నం. నా భార్యది నాది కూడా స్వగ్రామం మహాదేవపట్నమే. మా మహాదేవపట్నంలో 30 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తే రిటైర్డ్ అయ్యాను నేను. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాం. ఎంచేతనంటే ఈ సందర్భంలో చెప్పడం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎలా దాన్ని కట్టివారు ప్రయాసము, అలాగే యెహోవా పట్టణంను కాపాడిన ఎలా దాని కావలి కారువారు కూడా అర్థమే. ఇక 28వ కీర్తన మనం విన్నట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీలోట నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె. ఒలివ మొక్కలంటే అభిషేకమున గుర్తు ప్రియులరా. మన బిడ్డలు అభిషేకం పడాలన్నా, వారి దినదర్భాలు చెందాలన్నా, భార్య భర్తల తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నిత్యము ప్రార్థనా జీవితంలో ఉండాలి. ఈ గృహము ఉదయము సాయంత్రం కూడా ప్రార్థనకు కూడెక్కుని నిలమే ఉండాలి. ఇది ఒక ప్రార్థన ఆలయముగా ఉండాలి, ఈ యొక్క నివాసముగా కాదు, దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ తాండవిస్తుంది. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉండదో అక్కడ దెయ్యపు ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి దెయ్యమునకు తావివ్వకుండా, అందుకే పిశాచమునకు తావివ్వకుండా వీరిరువురు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ప్రతినిత్యము ప్రార్థనా జీవితం గడుపుతూ వారి బిడ్డల యొక్క అభివృద్ధి కోసం, వారి రక్త సంబంధికుల కోసం, అలాగే ఇరుగు పొరుగు వారి కోసం, సంఘం కోసం కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని, ఈ గృహము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారికి ఆతిథ్యమిచ్చేటువంటి గృహముగా ఉండాలని కోరుకుంటూ, ఆ విధంగా జీవించేటువంటి ధన్యతీవతను వారికి దయచేయమని పవిత్రాత్మ దేవుడు వారికి తోడ్పడాలని కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అభిషక్తులకు కూడినట్టు మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని కుటుంబీకులను దీవిస్తూ చక్కని శుభాలు తెలియపరిచారు. మన మధ్య మన చర్చ్ సెక్రటరీ గారు గడ్కర్ మాస్టర్ గారు ఉన్నారు. మరి వారు కూడా శుభాలు అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ప్రత్యేకమైన కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మన సంఘ గురువర్యులు పెదబాబు గారికి, సంఘ సిఆర్ గారు రతన్ రాజు గారికి,
అలాగే వేదిక మన తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన సంఘానికి, బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క వందనాలు, నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఇల్లును ఎవని చేతైనా కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే. అటువంటి కృప, అటువంటి భాగ్యం ఈరోజు ఎవరికి దక్కింది అంటే రతన్ కుమార్ గారు, ప్రమీల కుమార్ గారి కుటుంబానికి దక్కింది. దానికి కారణము, బ్యాక్గ్రౌండ్, ఈ కూడిక ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే రతన్ కుమార్ గారు, ప్రమీల కుమార్ గారు ఈ గృహాన్ని కట్టడానికి కారణాలు ఏమిటి, దేవుడు ఎందుకు వారిని ఈ విధంగా దీవించాడు, ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఇది రతన్ కుమార్ గారికి మొదటి గృహం కాదు. మీరందరూ మొదటి గృహం అనుకుంటున్నారేమో, చాలా గృహాలు ఉన్నాయి రతన్ కుమార్ గారికి. భీమవరం ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. హైదరాబాద్లో కూడా పిల్లలిద్దరికీ కూడా 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. భీమవరం కూడా మళ్ళా స్థలం ఉంది. దేవుడు బహుగా దీవించాడు. ఈ దీవించడానికి కారణం ఏమిటి అంటే మనము దేవుని యందు ఉన్నామా లేమా. దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మనకి ఎన్నెన్ని అద్భుతాలు చేస్తారో, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తారో ఈ మీటింగ్ ద్వారా మనం తెలుసుకొని ఇది ఆ విధంగా నడుచుకోవడానికి మనం ఈ మీటింగ్ మనకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. పెన్నాడలో ఒక పెద్ద చర్చ నిర్మాణం జరిగేటప్పుడు, అంత పెద్ద చర్చ నిర్మాణం జరగడానికి మన దగ్గర డబ్బులు ఏమీ లేవు. ఏమి చేద్దామని ఆలోచన చేసినప్పుడు రతన్ కుమార్ గారు చెప్పిన మాట ఒకటే, ఈ చర్చ నిర్మాణానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కంకర ఖర్చు అవుతుందో అంత కంకర కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా చర్చ నిర్మాణానికి 1 లక్ష రూపాయలు కానుక ఇచ్చారు. సాధారణంగా ప్రజలు అనుకుంటారు మన జోబులోంచి డబ్బులు తీసేస్తే మనకు ఏదో తగ్గిపోతుంది, ఏదో కొదువైపోతుంది కుటుంబంలో అనుకుంటూ ఉంటారు. ఈరోజు రతన్ కుమార్ గారు ఇంచుమించుగా 60-70 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు. మనము దేవుడికి ఇచ్చింది కొంచెమే, కానీ దేవుడికి మనకి ఇచ్చింది చూస్తే ఎన్నో వందల రెట్లు దేవుడు మనకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు అనడానికి ఈ కుటుంబం నిదర్శనం. చర్చ నిర్మాణానికి ఇచ్చిన తర్వాత రతన్ కుమార్ గారి ఇంట్లో ఒక 3 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, కుమారుడికి సంతానము కలుగజేయటం. సుమారుగా 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేని స్థితిలో నుంచి దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండో అద్భుతమైన విషయం ఏమిటి అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా కెనడా ప్రయాణం అవ్వటం వాళ్ళ అబ్బాయి. ఇదొక రెండో అద్భుతం. మూడో అద్భుతం ఏంటంటే నీకు పిల్లలు ఇచ్చాను కదా, ఆ పిల్లలందరూ కూడా ఇంట్లో హ్యాపీగా ఆడుకుంటుండాలి కదా అని ఒక గృహాన్ని, ఒక మంచి గృహాన్ని, మూడో అద్భుతం. ఓ 70 లక్షల రూపాయలు పెట్టి ఒక అద్భుతమైన గృహం, పెన్నాడలో ఎక్కడ ఎవరు కూడా కట్టని ఒక అద్భుతమైన విశాలమైన గృహాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. కారణం ఏమిటి అంటే మనము దేవుని పనిలో ఉన్నాం. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, తగ్గింపు జీవితం ఉంది. ఇవి ఎవరిలో అయితే కొనసాగుతూ ఉంటాయో దేవుడు వారిని అట్టి విధముగా ఆశీర్వదిస్తాడనడానికి ఎటువంటి సందేహము లేదు. ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా ఈ గృహము ప్రార్థనా గృహంగా ఉండాలి. ప్రతి నెల ఏదో ఒక మీటింగ్, కేవలం వాళ్ళిద్దరే ఉండడం కాదు, సంఘ సభ్యులందరినీ కేకేసేదే మీటింగ్ ఏర్పాటు చేయడం, దేవుని మహిమపరచడం, ఇంకనూ దీవించేలాగా, ఇంకనూ సువార్త అనేక మందికి అందించేలాగా, ఇంకనూ అనేక మందికి దేవుని మాటలు చెప్పే విధముగా ఈ గృహము తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా దేవుడు రతన్ కుమార్ గారి యొక్క కుటుంబాన్ని, వారి పిల్లలను కూడా చూశాడు. ఆయన ఇంకా చూస్తాడు, ఇంకా దీవించబడతాడు, హ్యాపీగా ఉంటాడు. మరి చర్చి మొదలుపెట్టిన కాడి నుంచి ఇంతవరకు కూడా రోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు చర్చి దగ్గరే కాలం గడిపి ఆ చర్చి పనులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మరి గృహం కట్టిన ఆ గ్యాప్లో తప్ప ఇంతవరకు ఎప్పుడు కూడా చర్చి దగ్గర పని చూడటానికి ఆయన మానలేదు. కాబట్టి దేవుడి పనిలో మనం అందరం కూడా పాల్గొవాలని ఈ మీటింగ్ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యన రాజమండ్రి నుంచి వచ్చిన ప్లార్ పెద్దమ్మల ఫ్యామిలీ, భీమవరం నుంచి వచ్చిన బుడుగొక్కల ఫ్యామిలీ కూడా ఉంది. మరి వాళ్ళు కూడా ఏదైనా ఒక సాక్ష్యం చెప్పాలన్న నాకు ఆశగా ఉంది. మరి రాజమండ్రి నుంచి శ్యామ్ ఫ్యామిలీస్, అక్కళ్ళు 3 వచ్చారు, అలాగే శ్యామ్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా మన పెన్నాడ చర్చికి 6 లక్షల రూపాయలు
నియర్లీ 6 లక్షల రూపాయలు మన చర్చ్కి ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు కూడా దేవుడు బహుగా దీవించాడు. ఒకటే నిదర్శనం, మనము దేవుని పనిలో పాల్గొంటే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. నమ్మకముగా ఆయన పని చేయటమే, ఆయన ఇచ్చిన దీవెనలు మనము తీసుకోవటమే, అంతే, ఒకటే మార్గం. దీనికి అలంకరించిన అభిషక్తులకి అనభిషక్తులకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ గృహంలో చేరి ఇట్లా ప్రార్థించటం, ఇట్లా ఆయన్ని స్తుతించటం, గణపరచటం ఆయన అనాది కాల సంకల్పం. ఆయన చిత్తం లేనిదే మనం ఏది చేయలేము. మరి నా తమ్ముడు గట్కర్ చెప్పినట్లు ఆయన ఏంది భయభక్తులు కల, ఆయన వాక్యంలోనే ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఈ మేలు కాదు, ఆ మేలు కాదు, ఏది కొదువై ఉండదని మన వాక్యంలో చెప్పుకున్నాం. అనేక మన పాస్టర్ గారులు అందరూ కూడా చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడన మనం ఎక్కడ నివసించాలటండి? ఆయన చాటును నివసించాలట. ఆయన చాటును ఉంటే చాలు, మనకి ఆయన సమస్తం చూసుకుంటారు. అందుకే యెహోవా నా కాపరి, ఆయన ఎవరు మనకి ఎవరు కాపరిగా ఉండాలి? అప్పుడు ఆయన చాటునున్న మనకి ఆయన కాపరిగా మనం ముందర పెట్టి నడుచుకుంటే కనుక ఆయన మనం అప్పుడు ఇహపరపరంగా ఆయన దేవుడు ఎప్పుడు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో ఆయన, అందుకే నన్ను నమ్మువారిని, నన్ను వెంబడించే వారిని, నా మీద ఆధారపడ్డ వాళ్ళని నేను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అన్నాడు. ఆశీర్వాదాన్ని మరి మా మేనత్త కొడుకు అయినటువంటి, మేనమామ కొడుకు అయినటువంటి రత్నకుమార్ జీవితంలో మేము చూసాం. మరి దేవుడు మా అక్క మెయిన్, ఈ కుటుంబం ఇలాగా ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ వన్ ఉమెన్ అన్నట్టు మరి మా అక్క ఎంతో ఇదిగా భక్తిగా నడిపించడానికి ఇదేనా నా ప్రధాన కారణం. మా అక్కని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి మా బావని మంచి మార్గంలో పెట్టి చక్కగా మరి భక్తిగా, ఇప్పుడు దేవుని వాక్యం తప్ప తన నోట ఇంకే మాట మేము వినమన్నమాట. అంత మంచిగా అవడానికి కారణం మా అక్క అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ, మరి ముఖ్యంగా 128వ దావీదు కీర్తనలో ఉన్నట్లుగా ఆశీర్వాదాలన్నీ కూడా మరి రత్నకుమార్ మా బావ జీవితంలో మేము చూసాం. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించాడు, ఆయన చాటునున్నాడు, ఆయన్ని కాపరిగా చేసుకొని మరి మాకు కూడా అయ్యే చెప్తూ ఉంటాడు. మేము ఫోన్ ఎత్తామంటే ఫస్ట్ దేవుని వాక్యం చెప్పి నేను ఎట్లా ఉన్నాను పిల్ల అని చెప్పి పక్కపక్క నవ్వి, ఆ తర్వాత ఎట్లా ఆశీర్వదింపబడ్డానో, నన్ను అక్క ఎట్లా గైడ్ చేసిందో ఇవన్నీ చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా కుటుంబం అంటే మన తల్లి, తండ్రి, బిడ్డలు, ఈ బిడ్డలు అందరూ కూడా కుటుంబ ప్రార్థన మెయిన్. కుటుంబానికి కావాల్సింది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన మన ఇంటికి పైకప్పు లాంటిది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలి అంటే నిశ్చయముగా మనం ఆయన నుంచి దీవెన పొందుకోవాలి అంటే గనక ప్రార్థన, వాక్యం, ఈ రెండు మన జీవితంలో రెండు కళ్ళు లాంటివి అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి మనందరం కూడా ఆయన రాకడ బహు సమీపంగా ఉంది, వస్తా అని చెప్పిన ఆయన రాకమానరు. ఆయన వచ్చే సమయంలో జరిగే సూచనలన్నీ కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం మరి ముఖ్యంగా ఈ లోకాశీర్వాదంతో పాటు ఆత్మీయంగా ఆయన వచ్చేటప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవటానికి తగిన సిద్ధపాటు కలిగిన జీవితాలు ఇక్కడ చేరిన మన అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, మరి ముఖ్యంగా సెక్రటరీ గారు అయినటువంటి నా తమ్ముడు గట్కర్కి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పివి కుమారి గారు ఉన్నారు బేతనీపేట నుండి. దయచేసి అమ్మ కూడా వచ్చి శుభాలు తెలియపరచాలని కోరుతున్నాం. అందరికీ వందనాలండి. మొదటగా దేవునికి ఇటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు మొదటగా దేవునికి వందనాలు. మరి మా చిన్నతనానికి నేను వెళ్తున్నాను. పాలపర్తి మోషే గారు ఇంత దీవెనకి మరి పెన్నాడు అగ్రహారంలో మరి లూథరన్ సంఘానికి ఎంత వెలుగు రప్పించడానికి పాలపర్తి మోషే గారు ప్రథమ కారకులు. అంటే మా పెద్ద తాతగారు, మా తాతోళ్ళు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములు ఆయన మొదట. ఆయన ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించినట్టుగా అలనాడు మోషే ఎలాగైతే చేశాడో మాకు మేము వస్తున్నామంటే పెన్నాడు అగ్రహారానికి ఖచ్చితంగా పాట పాడేవాళ్ళు మా తాత. మాకు పరలోకానికి వెళ్ళిపోతున్నట్టు అంత ఆనందం వచ్చేది. ఆ తర్వాత అంతటి ఆధిక్యత మళ్ళీ ఇప్పుడు గట్కర్ తీసుకున్నాడు. నిజంగా ఈ రోజున పెన్నాడ అగ్రహారంలో ఇంత పెద్ద దేవాలయం, ఇంత ఘనంగా, ఇంత మరి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం మరి బాధ్యత వహించాడు. మరి ఆ దేవాలయానికి చేయి అందించిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా దీవించాడో
ప్రతిసారి కూడా మరి ఇప్పటికి 2 సార్లు అయ్యింది వార్షికోత్సవాలు. మరి అందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు 3వసారి మరి బెల్ టవర్ కడుతున్నారు. ముఖ్యంగా మా రెండో పిన్ని గారైన మరి సరిపల్లి ఫ్లారెన్స్ గారు జ్ఞాపకార్థంగా. కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ సాక్ష్యాలన్నీ మనం వింటాం. నా వంతు సాక్ష్యం ఏంటంటే, నేను ఇల్లు రీమోడల్ చూస్తా 4.5 సంవత్సరాలు ఇల్లు అద్దెకి ఇవ్వలేకపోయాను. నేను దేవాలయం ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, కట్టడానికి వచ్చినప్పుడు ఇంకా ముందు ఓపెన్ అవుతుందానికి వచ్చి చూసి నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నేను నా ఇంటికి మంచి అద్దోళ్ళు వస్తే నేను నీకు కానుకేసుకుంటానని. మా వంతు సహకారం అందరిలో కాకుండా ప్రత్యేకంగా నేను మొక్కుకున్నాను. ఆ రోజు వెళ్ళాను ఇంటికి. 2వ రోజుకి అద్దోళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇచ్చేశారు. చూడటమే కాదు, చూసి వెళ్ళేవాళ్ళు కానీ, మాట మార్చేవాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చి తీసుకునేవాళ్ళు కానీ అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అంటే నా వంతు సాక్ష్యం నేను చెప్తున్నా దేవాలయం గురించి. మరి అటువంటి దేవాలయానికి ఇంత సహకారం అందించిన మా గట్కర్కి ఎలాగైతే దేవుడు దీవించాడో, మరి మా చిన్నిగాడికి కూడా అలాగే దీవించాడో చెప్పారుగా. ఈ ఇల్లు చూస్తుంటే నిజంగా పెన్నాడలో ఉన్నామా, మరి ఇంకెక్కడన్నా హైదరాబాద్లో ఉన్నామన్నంత బాగా కట్టాడు దేవుడు, బహుగా దీవించాడు. కాబట్టి దేవుడు ఎవరికి అచ్చి ఉండడు. కాబట్టి మనము దేవుని కార్యాన్ని, దేవుని సేవని, దేవుని సువార్తను కూడా ప్రకటిస్తే ఈ లోకంలో ఆ లోకంలో కూడా ఏమి తక్కువ కాదు. కాబట్టి ముఖ్యంగా ఈ గృహంలో నిత్యము దైవారాధనలన్నీ జరిగి మరి స్తుతియాగం జరిగి దేవుడు మహిమ పొందాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఏమైనటువంటి శుభాలతో పాటుగా తల్లిగారు మనకి తెలియపరిచారు. దేవుడు చేసిన మేలును బట్టి ఎంతో వందనాలు. పాలపర్తి మోషయ్య గారు మరి వారిని గురించి చెప్పినప్పుడు నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. ఆయన గురించి సిఆర్ గారు మీకేం తెలుసు అని అనుకోవచ్చు, కానీ ఆయన దగ్గర ఉన్న పలహారం, బేసిన్లో ఉన్న పలహారం అంతా పాలపర్తి రత్నకుమార్ గారే తినేశారట. ఆయన మోషయ్య గారి పరిచర్యలో రత్నకుమార్ గారు నాకు చెప్పింది, ఇది సొక్క పట్టేవాడండి, మా తాతయ్య మొత్తం పలహారం నాకే ఇచ్చేవాడు, మొత్తం అంతా తినేశారండి అన్నాను. దేవుని యొక్క కృప వల్ల మొదటి నుంచి పరిచర్యలోను ఆయన ప్రేమలో ఎదిగినటువంటి ఈ కుటుంబాలు, అలాగే వారి కుటుంబీకులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన మధ్యన అభిషక్తులు రెవరెండ్ పెదబాబాయి గారు మన మధ్య ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మాటలు వారు మనకు తెలియపరుస్తారు. త్రియేక దేవుని ప్రశస్తమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా సీరియస్గా కనబడుతున్నారు, ఒకసారి నవ్వేండి అమ్మ అందరూ. చక్కని మరి గృహాన్ని కట్టడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇందాక ఎవరో జ్ఞాపకం చేశారు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను స్తుతించి గణపరుస్తున్నాము, ఎందుకంటే నేను నూతన గృహాన్ని అనుగ్రహించినందుకు. రత్నకుమార్ గారు, ప్రమిళ గారు యొక్క కుటుంబంలో మీరు చేసిన మేళ్ళకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రభువా నాయన, వారికి నూతనమైన గృహాన్ని మాత్రమే కాకుండా చక్కని కుటుంబాన్ని, చక్కని బిడ్డలను, వారికి చక్కని భవిష్యత్తును కూడా ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఎందుకంటే వారు దేవుని విశ్వాసంలో కొనసాగుతున్నారని చక్కని సాక్ష్యం కూడా మేము విని ఉన్నాం. అందుని బట్టి హృదయపూర్వకమైన మరి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఆ రీతిగా వారిని ఆశీర్వదిస్తున్న విధానం కొరకై వందనాలు. ఇదిగో ప్రభువా, చక్కని మాటలు చెప్పిన దైవజనులందరిని బట్టి, పెద్దలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా సిఆర్ గారు, అలాగే సెక్రటరీ గారు, ఎల్సిసి సభ్యులు, ఎల్సిసి పెద్దలు మా మధ్యలో ఉన్నారు కొంతమంది, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ పాల్పర్తి వారి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి బంధుమిత్ర సంఘ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునమని, ఈ సమయంలో ప్రభువా నీ కృపను మాకు కృమ్మరించమని, నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని
యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామను బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు. మరి సుందరమైన గృహాన్ని నిర్మించినటువంటి రత్నకుమార్ గారు అలాగే ప్రమీల గారి యొక్క కుటుంబానికి దేవుని పక్షంగా నా పక్షంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ లోకరీతిగా కూడా చెప్పుకుంటూ ఉంటాం, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. ఈయన పెళ్లి చేశాడు, ఇల్లు కట్టాడు, రెండు చేశాడు కదమ్మా. చాలా మరి చక్కని ఆశీర్వాదం పొందాడని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ దావీదు గారు 127వ సంకీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మరి ఇక్కడ దావీదు గారికి ఇల్లు ఉందా లేదా అమ్మా? దావీదు గారికి ఇల్లు లేకపోతే ఆయన రాజుగారు కదా. మరి ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన? ఎందుకు ఈ మాట అని అన్నాడంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దావీదు గారు దేవునికి ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. మనకి ఎలాగైతే ఒక ఇల్లులు ఉంటాయో దేవునికి ఒక ఇల్లు, ఆ మందిరాన్ని దావీదు గారు ఏమని పిలిచారంటే ఇల్లు అని పిలిచాడు. మనకి ఇల్లు ఉన్నట్లుగానే దేవునికి కూడా ఏముంటుంది? ఇల్లు కూడా ఉంటుంది. ఇందాక ఒక ఆయన చెప్పారు, ఒక అమ్మగారు చెప్పారు, మరి ఇక్కడ చక్కని సుందరమైనటువంటి మందిరం కట్టడం అనేది మన పెన్నాళ్ళలో గొప్ప ఆశీర్వాదమైన విషయంగా నేను తెలియజేస్తున్నాను. మన పెద్దలు మరి సెక్రటరీ గారు ఉన్నారు, అలాగే సిఆర్ గారు, నేను ఒక్కరిని అని కాదు, ఎల్సిసి సభ్యులు, పిసిసి సభ్యులు అందరినీ, నిర్మాణ కమిటీ వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అది కట్టడం అనేది దేవుని యొక్క చిత్తంలో ఉంది. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అది కట్టాలనుకుంటే దేవుని చిత్తం లేకపోతే ఏ రీతిగా జరగదో అలాగే మన గృహం కట్టాలనుకున్న దేవుని చిత్తం లేకపోతే అది సాధ్యమవదు. ఇల్లు కట్టాలని చాలామంది అనుకుంటారు, అందరూ అనుకుంటారు. అందరికీ సాధ్యమవుతుందండి? అందరూ ఇల్లు కట్టగలుగుతారా? నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, పెంకిటిల్లోనే ఉంటున్నాను నేను, ఇల్లు కట్టలేదు. అలాగే చాలామంది ఇల్లు కట్టాలనుకుంటారు, కానీ కట్టించేవాడు ఎవరు? దేవుడు. అందుకే ఇబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ప్రతి ఇల్లును ఎవనైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. మరి ఇల్లు కట్టారు, దీంట్లో ఏముండాలి? ఇందులో ఏముండాలి? ప్రతి ఇల్లులో ఏముంటాయి? ఏముంటాయమ్మా? ప్రతి ఇల్లులో ఫ్రిడ్జ్ ఉంటుంది, ప్రతి ఇల్లులో టీవీ ఉంటుంది, ప్రతి ఇంటిలో కిచెన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో బెడ్రూమ్స్ ఉంటాయి. అవి ఉంటే సరిపోద్దా? అసలు ఇల్లు అనేదానికి అర్థం ఏంటి? ఇల్లు అనేదానికి అర్థం ఏంటంటే దేవుడు ఇల్లునే కుటుంబం అని కూడా చెప్పాడు. ఇల్లునే ఏమని చెప్పాడు? కుటుంబము. అయితే ఒక కుటుంబం ఉండాలి. రెండవదిగా ఇంకా ఏముండాలి? ఇల్లులో, గృహంలో ఏముండాలి? మీరు చెప్పాలి. నా మాటలు మీకు కొత్తగా ఉన్నాయా? చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తే, నేను రెఫరెన్స్లు చెప్పను కానీ పాత నిబంధనలో ఒక సందర్భంలో ఏమని రాయబడుతుందంటే, మందసము పట్టబడినప్పుడు, మందసం, దేవుని మందసం పట్టబడుతుంది, అన్యుల చేత పట్టబడినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది, ప్రభావము ఆ స్థలము నుండి బయటికి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం అంటే ఏంటి? అలాగే కొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ముట్టుకుంటారు, రహస్యంగా ముట్టుకుంటుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నన్ను ముట్టుకున్నది ఎవరు?
అని అడిగినప్పుడు ఇదేంటి ప్రభువా అందరూ కూడా నీ మీద పడుతున్నారు, ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు కదా, ఇదేంటి నిన్ను ముట్టుకుంది ఎవరని అడుగుతాడంటే అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభావం అంటే ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ అది ఉండాలి. అది ఉండాలంటే ఏముండాలి? హైందవ సోదరుల యొక్క గృహాల్లో ఏముంటుందంటే పూజ గది అనేది ఉంటుంది. ఆ ఉదయకాలమున ప్రతి దినము కూడా వారు ఏం చేస్తారంటే క్రమం తప్పకుండా పూజ చేస్తారు. వాళ్ళు పూజ చేసి కానీ బయటికి రారు, స్నానం చేసి పూజ చేసుకుంటే కానీ బయటికి రారు. వాళ్ళు స్నానం చేసి పూజ చేస్తారు, మన వాళ్ళు ఎలా పడితే అలా ప్రార్థన చేస్తారు. స్నానం చేసి వాళ్ళు పూజ చేసుకుంటారు. మన వాళ్ళు ప్రార్థన చేయడానికి ఏ నియమాలు ఉండవు, ఎక్కడ ఎలాగ లేస్తారు, నైటీలతోటి ప్రార్థన చేస్తారు, మొహం కడుక్కోకుండా ప్రార్థన చేస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ప్రభావం ఉండాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. భౌతికమైన ఈ గృహములో దేవుని శక్తి ప్రభావము కనపరచబడాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. అందుకే యోబు గ్రంథంలో యోబు గారు కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు ఆ గృహము చుట్టూ ఏమేశాడంట? కంచి వేశాడు. కంచి వేశాడంటే ఇనప కంచి వేశాడా, ప్రహారీ కట్టాడా, ముళ్ళ కంచి వేశాడని కాదు. ఏ విధమైన శత్రు భయము లేకుండా, ఏ విధమైన బలహీనత కీడు తన గృహములో ప్రవేశించకుండా దేవుడు కంచి వేశాడు. ఆ కంచి ఎవడైనా దాటగలుగుతాడా? ఎవరు దాటలేరు. ఎందుకంటే అది వేసిన వాడెవరు? దేవుడు కనుక. ఈ ప్రహారీ కట్టారు, దొంగలు రాకుండా మాంతారా? అలాగన్నా రత్నకుమార్ గారు కోపపడద్దు. మనం ప్రహారీ కట్టుకుంటాం, సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, మంచి బలమైన తాళాలు వేసుకుంటాం. దొంగోళ్ళకి ఏమైనా ఆగుతున్నాయా? ఎందుకంటే ఇది మనం వేసుకుంటున్నాం. కానీ దేవుడు వేస్తే, ఆ కంచి దేవుడు వేస్తే ఎవ్వరు కూడా ప్రవేశించలేరండి. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఇదిగో నేను తలుపు వేస్తాను, ఎవడైనా తీయగలిగిన వాడు ఉన్నాడా? నీ ఎదుట నేను తలుపు వేస్తాను, ఎవడైనా తీయగలుగుతాడా? లేకపోతే ఇదిగో నేను తలుపు తీస్తున్నాను, ఎవడైనా వేయగలుగుతాడా? ఆయన తలుపు ఓపెన్ చేసినప్పుడు ఎవడ వేయలేడు, ఆయన తలుపు తీసినప్పుడు ఎవడ కూడా వేయలేడు. ఎందుకంటే మనకి పాత నిబంధన గ్రంథంలో నోవాహు అనే కుటుంబం దేవుడు రక్షించినప్పుడు ఆయన ఓడ చేసుకునే వాళ్ళలో జలప్రలయం రప్పించిన ఆ కుటుంబాన్ని కాపాడి ఆయన లోపల ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చేశాడు? తలుపేసాడు. అప్పుడు జలప్రలయం వచ్చిందంట. జలప్రలయం వచ్చినప్పుడు చాలామంది ఇదిగో తలుపు తీ అంటుంటే ఎవరు కూడా తీయడానికి అవకాశం లేదు, నోవాహు కూడా లేదు. ఎందుకంటే ఆ దేవుడు వేసినటువంటి ఆ తలుపును తీయగలిగినటువంటి శక్తి ఎవరికే లేదు. అలాగే దేవుని కంచెను కూడా బద్దలుగొట్టేటువంటి శక్తి ఎవరికే లేదు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అంటే ఏంటి? దేవుడు కంచె వేయకపోవడమే, అంటే ప్రభావం గృహంలో లేకపోవడమే. నేను ఇదిగో మరి సీసీ కెమెరాలు పెట్టాను, ఇందా చెప్పినట్టుగా ఫెన్సింగ్ వేయించాను, మంచి రక్షణకరమైన ఉపకరణాలన్నీ పెట్టాను అని అనుకుంటే కుదరదు. నీ గృహంలో అన్నిటికంటే ఆత్మ సంబంధమైన శక్తి ఉండినట్లుగా ఆ ప్రభావం నీలో ఉండాలి. ఆ ప్రభావం నీలో ఉండాలంటే కుటుంబం అంతా ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉదయకాలమే ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి మీరు బయటికి వెళ్తే, వాక్యం చదివి మీరు బయటికి వెళ్తే, దేవునితో సహవాసం చేసి మీరు బయటికి వెళ్తే, దేవుని యొక్క ప్రసన్నత, శక్తి, ఆత్మ మీ కూడా వచ్చి ఆ ప్రభావం మీ పనులన్నీ కూడా జరిగిస్తుంది. మొదటి కీర్తనలో చూడండి, చక్కని మాట రాశాడు. మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉండును. అతడు చేయనిదంతా ఏమవుతుందంట? ఎవరు సఫలం చేస్తారు? దేవుడు చేయింతాడు. ప్రయత్నం నీది. ఫలింపజేసేవాడు దేవుడు. మనం ఎన్ని పనులు చేసుకుని అవుతలేదంటే కారణం ఏంటండి? దేవుడు సఫలం చేస్తలేదు. దేవుడు సఫలం చేయాలంటే ప్రభావం గృహంలో నుండి బయటికి రావాలి. ప్రభావం గృహంలో నుండి బయటికి రావాలంటే దేవుని శక్తి ఇక్కడ దిగివచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి, కుటుంబం ప్రార్థన చేయాలి. డబ్బు ఉంటే అన్ని పనులు జరిగిపోవు. దేవుని ఆత్మ ఉంటే దానికి ఎదురే ఉండదు. అందుకే లోకాసు వార్త 19 అధ్యాయంలో అంటాడు, అక్కడ చక్కని మాట ఉంటుందండి. లోకాసు వార్త 19 అధ్యాయంలో అక్కడ జక్కీ అనేటువంటి వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ జక్కీ అనే వ్యక్తి చాలా ధనవంతుడు, కానీ ఏం లేదంట ఆయనకి, రక్షణ లేదు. ఎందుకంటే చాలా ధనం సంపాదించుకున్నా దేవుణ్ణి ఎరగలేదు, ఆయన దేవుడు తెలుసుకోలేదు, యేసు ప్రభుని ఆహ్వానించలేదు. కానీ అక్కడ అంటాడు, యేసు ప్రభుని ఎప్పుడైతే ముఖాముఖి చూశాడో ఆయన అంటాడు, ఇదిగో నా ధనం నాకు ఎంతో పెద్ద ఇది కాదు, అన్యాయంగా సంపాదించుకుని ధనాన్ని నేను 4 మళ్ళా చెల్లించేస్తాను, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అతను నశించిపోకుండా అతని కుటుంబాన్ని రక్షించడానికి అతను కనబరిచిన విశ్వాసము, ప్రభువుని తన గృహములోకి ఆహ్వానించిన విశ్వాసాన్ని బట్టి అతను రక్షించబడ్డాడు. ప్రియమైన వారులారా, అలాగే మరొకటి ఏంటంటే దైవజనులకు పేదలకు ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలి. పేదింటి బేతనీయులో ఒక గృహం కనబడుతుంది, లాజరు గారి గృహం. మార్తా మరియలు ఏం చేస్తూ ఉన్నారంట? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆతిథ్యం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభులు అంటే ఒక్కడేనా? యేసు ప్రభు వెనకాల ఎంతమంది ఉంటారమ్మా? శిష్యులు ఒకలేనా? చాలా జనసమూహం ఉంటారు, మనకి రాయబడలేదు. కానీ మరి ఒక్కళ్ళు వచ్చినప్పుడు ఒక్కరికే పెడితే మరి మిగతా వాళ్ళకి ఆ ప్లేట్లు కూర్చుంటారా? అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న అందరికీ చేయాలి. అందుకే మార్తకి ఇసుకొచ్చేసి అన్నది, మరియా యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుంటే మార్త ఏం చెప్తుందంటే, ప్రభువా నేను ఒక్కదాన్నే ఇంత కష్టపడుతున్నాను, మరి నాకు సహాయం చేయటకు చేయమని చెప్పు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు మీరే చెప్పండి అమ్మా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అంతమందికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉన్నది. ఒక తల్లి ఉంటుంది, ఎంతమంది వచ్చినా వండి పెట్టేస్తుంది, మిట్ట మధ్యాహ్నమైనా ఏమైనా. కొంతమంది ఏమంటారు, అయిపోయింది తినేసాం అయిపోయింది సాయంత్రం వరకు ఉంటే. ఆ రీతిగా ఉండకూడదు. మనకి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఈ చక్కని గృహము సంతోషముగా ఉండాలని. చూడండి, పేదరాలైనటువంటి సారిపతి విధవరాలు తన గృహములో దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చి ఏం పొందింది? ఆశీర్వాదం పొందింది, కరువులో పోషణ పొందింది. రెండవదిగా తన కుమారుడు చనిపోయినప్పుడు అతన్ని పరలోకం నుండి మళ్ళీ తిరిగి తీసుకుని బ్రతికింపజేసేటువంటి ఆ స్వభావము పొందుకున్నది. కనుక రక్షణ గృహముగా ఉండాలి, సమాధాన గృహముగా ఉండాలి, ఆశీర్వాద గృహముగా ఉండాలంటే ఈ గృహంలో మొదటగా ఉండవలసింది ఏంటంటే దైవ ప్రభావం ఉండాలి. ఆ దైవ ప్రభావం ఎలాగొస్తుందంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడంట. ఒక పిల్లోడిని తీసుకుని వస్తే అప్పుడు ఆ పిల్లోళ్ళ దెయ్యంని ఆ శిష్యులు ఏం చేశారండి? మార్క్స్ వార్తలు ఉంటుంది, ఇది వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడిగారంట, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము అంటే, ఒరే మీరు నిద్రపోతున్నారు, మీకు ప్రార్థనా జీవితం లేదు, కనుక ప్రార్థన ద్వారానే తప్పించి ఇటువంటిది వదిలిపోవటం అసాధ్యము అన్నాడు.
అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. బలమైనటువంటి ప్రార్థన ఈ గృహంలో ఉన్నప్పుడు బలమైన దీవెనలు కుమ్మరించబడతాయి, సమాధానం ఇవ్వబడుతుంది, దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది, సమస్త ఆశీర్వాదాలు మీరు పొందుతారు. కనుక దేవుడు ఈ చక్కని గృహాన్ని ఇచ్చాడు. ఇది ప్రభావవంతమైన గృహముగా మార్చబడాలని, ఒక రక్షణ గృహముగా మార్చబడాలని, సమాధాన గృహముగా మార్చబడాలని, అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే సంతోషకరమైన గృహముగా మార్చబడాలని తెలియపరుస్తూ అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ప్రభువా, మరి పాలపర్తి రత్నకుమార్ గారు, ప్రమీల గారి కుటుంబాన్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా. మరి వారి చక్కని బిడ్డలను ఇచ్చారు. మరి వారు ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం ఇచ్చి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడడానికి కృప చూపించారు ప్రభువానికి వందనం. అది మాత్రమే కాకుండా వారిని విశ్వాసంలో ముందు నడిపించి దైవ కార్యములో మరి వారు పాలు భాగస్తులు అవునట్లుగా ఆశీర్వదించారు. అదే రీతిగా వారు చక్కని గృహములో, మరి ఒకరి సొంత గృహములో నివసించడానికి, నూతనమైన గృహంలో నివసించడానికి గృహాన్ని ఇచ్చారు. మరి ఈ గృహంలో వారు నివసించినప్పుడు గొప్ప సంతోషం పొందినట్లుగా మీ రక్షణ కంచె ఈ గృహం చుట్టూ వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహంలో ప్రభావం నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనా పరులుగా వారు వర్ధిల్లి దేవుని ప్రభావం ఈ గృహంలో ఉండినట్లుగా, వారు చేయనిదంతయు సఫలము చేయనట్లుగా మీరు దీవించండి. వారు రాకపోకల్లో మీరు తోడేండి నడిపించండి ప్రభువా. నీ నిజమైన ఆశీర్వాదం వారు పొందుకునే భాగ్యం అంటే ఇహలోకములో వారికి గృహముతో పాటుగా పరలోకములో కూడా వారికి చక్కని గృహములైనటువంటి నిత్య జీవము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలు, వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో జీవితాన్ని ఆనంద సంతోష సమయములతో వర్ధిల్లింపజేసుకునేటువంటి భాగ్యం ప్రభువా. మరి ఇక్కడ ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. పెన్నాడు పెద్దపేట మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ నిర్మాణానికి ఎంతో సహకరించిన వారు ఉన్నారు. మరి లక్షలు దేవుని కొరకు వెచ్చించిన వారు, మరి ఏ రీతిగా వారు దాతృత్వం కలిగి హృదయపూర్వకంగా ఇచ్చి ఉన్నారో ఆ రీతికి ఇచ్చిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా మీ దీవెనల ఆశీర్వాదములు కృమ్మరింపజేస్తున్నావు. వారికి సంతానాన్ని అనుగ్రహింప, వారి వ్యాధుల్ని మరి తీసివేస్తున్నావు, వారికి గొప్ప ఆశీర్వాదములు కలగజేస్తున్నావు ప్రభువా. అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. మరి ఇది దేవుని యొక్క కార్యం, ఇది మనుషులు చేసినది కాదు. అదే రీతిగా ఈ కుటుంబంలో చేయబోతున్న ఏ కార్యమైనా కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినదై అది మరి ఎవ్వడు కూడా ఆపలేనటువంటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దీవెనకరమైన కుటుంబంగా వారిని వర్ధిల్లింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ విషపురుగుల వల్ల, అనారోగ్యం వల్ల, కీడు వల్ల, బలహీనత వల్ల, మరి ఏ విధమైన సాతాను విరోధమైన ఆలోచనల వల్ల ప్రేరేపించబడకుండా వారిని ఆశీర్వదించండి. ఏ విధమైనవి గృహంలో ప్రవేశించకుండా కాచి కాపాడండి. ఒక రక్షణ గృహముగా, సమాధాన గృహముగా, ఆశీర్వాద గృహముగా వర్ధిల్లింపజేసి మరి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి. పెన్నాడు పెద్దపేట లూథరన్ సంఘం అంతటిని కూడా మీరు బలపరచండి. సంఘ సభ్యులను మీరు ఆశీర్వదించండి, వర్ధిల్లింపజేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనత తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి వందనాలు. పెద్దలు ఉన్నారు, సిఆర్ గారు, అలాగే సెక్రటరీ గారు, మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా ఎల్సిసి పెద్దలు కూడా చాలా మంచిగా దైవజనులు ప్రోత్సహించేవారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘ సభ్యులను అందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి డెలిగేట్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఇక్కడ శుభములు అందించినటువంటి దైవజనులను, పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరొకసారి పాల్పర్తి రత్నకుమార్ గారిని, అలాగే పాల్పర్తి మరి ప్రమీల గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇద్దరు కుమారులను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానం వెలుగుతో వారిని నింపి బలపరిచి, ఆకాశ వాకింట్లను విప్పి పట్టుదాలంత విస్తారమైన దీవెనలు నిండుగా మెండుగా
ఈ గృహంపై వారిపైన నిండుగా మెండుగా కృంభరింపజేయమని సకల ఆశీర్వాదాలతో వారి హృదయ వాంఛలను నెరవేర్చి సంతోష సమాధానాలు నిత్యము వారికి ఆశీర్వాదకరంగా నడిపించమని నీ సన్నిధి వారికి తోడుగా నిలపమని, అలాగే ప్రార్థన అనంతరం జరగనన్న విందులో కూడా మీరు తోడేండి నడిపించి క్షమాభివృద్ధిని కలగజేయమని, మీ సన్నిధి వెలుగు ప్రసన్నత మా అందరికీ అనుగ్రహం దీవెనలతో నింపమని యేసుక్రీస్తు వారి ప్రశస్త పరిశుద్ధ నామను బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమైన నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మన ఆనుముడు దాయిచ్చేయము, మళ్ళీ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవెన్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయును, మన ప్రభును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ నూతనంగా దేవుని చేత నిర్మించబడిన ఈ యొక్క నూతన గృహమునకును, పాల్పత్తి రత్నకుమార్ గారి ప్రమేల దంపతులకును, అలాగే వారి యొక్క బిడ్డలకును, వారి భవిష్యత్ కాలానికి సదాకాలం తోడేండి కాపాడి సంరక్షించి భద్రపరచునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ సండే అయినా సరే సండే సర్వీస్ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా సంతోషంలో పాలు పంపులు చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వచ్చినందుకు కానీ లంచ్ అరేంజ్ చేశాము, తిని సంతోషంగా వెళ్ళాలని మా కుటుంబం తరపు నుంచి అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నివసింపజేసినందున ఇదిగో నస్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నస్తుతుల సింహాసనం. కృపామయుడా సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున
మెచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా.
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన